నమస్తే అండి. నేను మీ బున్నుబాబు. సో, బున్నుగాడికి ఇవాళ కాస్త తిక్కొచ్చిందనమాట. ఎందుకో నాకే తెలీదు. కొంచెం క్రాంకీగా ఉన్నాను. పాపం ఇంకా అక్క, అన్నయ్య కూడా అబ్బో! వీడితో డీల్ చేయడం కష్టం. ఏంటో తిక్కగా ఉంటున్నాడు అని చెప్పి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇంకా మా అమ్మ ఫైనల్‌గా వచ్చింది ఫ్రీ టైమ్ చూసుకొని. వీడితో ఇట్లా కాదు. వీడికింకా నా వెపన్ ఒకటి ప్రయోగించాలి అని చెప్పి వెపన్ అంటే ఏదో అనుకునేరండి. జస్ట్ మసాజ్ అనమాట. ఆవిడలా ప్రశాంతంగా కూర్చుని ఏం కావాలి, ఏంటి అంటూ మాటల్లో పెట్టేసి అలా సైలెంట్‌గా చెవుల పక్కన దవడల దగ్గర సన్నగా అలా రుద్దుతూ ఉంటారు. ఇంకా బున్నుగాడికి అసలు ఎందుకు తిక్కొచ్చింది, ఎందుకు కోపమొచ్చింది అనేది కూడా మర్చిపోతాడనమాట ఆ టైంలో. ఏంటి ఇలా మహా సమ్మగా ఉంది ఇలా రుద్దుతుంటే అని. చెవులు మెలేస్తున్నారిక్కడ. మామూలుగా అయితే భలే కోపమొస్తది నాకు. నా చెవులు ఎవరన్నా పట్టుకుని తిప్పితే. బట్ మా మమ్మీ చాలా సుకుమారంగా తిప్పుతారు. సో, ఫైనల్‌గా అయితే నాకు తెగ నచ్చేసింది. ఆవిడకొక సెకండ్ ఇచ్చాను. ఇలా ఎవరన్నా చేస్తే మహా ఇష్టం అనమాట. నాకు మీ మీద ప్రేమొచ్చేసినప్పుడు అలా సెకండ్ ఇచ్చి నా లవ్‌ని కూడా నేను ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాను. సో, చూసారా మళ్ళీ మా మమ్మీ అడగంగానే మళ్ళీ ఇచ్చాను. సో, మాకు ఉంటాయండి ఎమోషన్స్, ఫీలింగ్స్ అలాంటివి. కాకపోతే మాకు కోపమొచ్చినప్పుడు, తిక్కొచ్చినప్పుడు కాస్త మీరు ఓపికగా అసలు ఎందుకు, ఏమైంది వీటికి అని చెప్పి 2 నిమిషాలు మనసు పెట్టి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. అంతేగాని ఏంటి వీడు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, అనవసరంగా వీడిని తెచ్చుకున్నాము, వీడిని ఇచ్చేస్తే పోతుందేమో, దయచేసి ఇలాంటివి మాట్లాడకండి. మా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. సరే సెకండ్ ఇచ్చాను కదా అని చెప్పి మా అమ్మ ఇంకా సంతోషపడిపోయి వీడు భలే ముద్దుగా సెకండ్ ఇస్తున్నాడని ఇంకాసేపు టిక్కిలు చేసింది. చూసారా బున్నుగాడు నవ్వుతున్నాడు ఇక్కడ. సో, మేము నవ్వితే ఎలా ఉంటామో చూడండి చాలా క్లియర్‌గా. మా సైడ్ దవడంతా కూడా అలా అవుతుంది. నాకైతే పిచ్చిగా సంతోషంగా ఉంది. టోటల్‌గా అయితే నా మూడంతా మార్చేసింది అమ్మొచ్చి. పాపం ఆ చెవుల దగ్గర మసాజే కాదండోయ్, కాళ్ళు చేతులు కూడా ఒత్తేస్తున్నారు. ఇంట్లో మా అక్క వాళ్ళకి కూడా ఇంత ఒత్తిందో లేదో నాకు తెలీదు. ఆవిడ ఒత్తినంత సేపు సంతోషంగా ఉంది. ఎక్కడ వెళ్ళిపోద్దో అని టెన్షన్ అనమాట నాకు. ఇంకా మధ్యలో కుదిరినప్పుడల్లా నా చెయ్యి ఆవిడ మీద పెట్టి ప్లీజ్ ఇంకా చెయ్యి అని అడుగుతున్నాను. ఆవిడకి అర్థమైంది. ఇంకా 2 చేతులు పెట్టి తెగ రుద్దేస్తున్నారు. వీళ్ళు బ్యూటీ పార్లర్స్‌కెళ్ళి ఇదే కాబోలు రుద్దించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు మా ఇంటికి ఒక అక్క వస్తుంది అర్బన్ క్లాప్ నుంచి. ఏంటో తలుపులేసుకుని గంటలు బయటికి రారేంటి అనుకుంటూ ఉంటాను. మేబీ దీనికోసమేనేమో ఇప్పుడు అర్థమవుతుంది. అబ్బా! నాకెందుకులేండి, నాకైతే చక్కగా ఫ్రీ మసాజ్ మా అమ్మ చేస్తూ ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు. మీకు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టుకుని జేబులు ఖాళీలు నేను చేసుకోను. నాకైతే మహా ప్రశాంతంగా ఉంది. సో, ఒకటైతే అర్థమైంది, ఎప్పుడన్నా తిక్కగా బిహేవ్ చేస్తే ఇలా అమ్మొచ్చి మసాజ్ చేస్తుందని. ఇలా బొజ్జు మీద రుద్దితే మహా సమ్మగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.